మేడం నమస్తే. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన సూపర్ 6 హామీలో భాగంగా అంటే గతంలో ఆయన ఏమంటే 2023 మహానాడులో చెప్పింది, రాజమండ్రి మహానాడులో చెప్పింది ఏంటంటే కనుక జిల్లాల వరకు మాత్రమే పరిమితం చేస్తాను ఉచిత బస్సు అన్నారు. మరి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెట్టారు, అందున 5 సర్వీసుల్లో మాత్రమే పెట్టారు. అసలు ఎలా చూడాలంటారు? ఈ ఉచిత బస్సు అనేది మహిళలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు అంటారు? ఇప్పుడు మనకి ఉచిత బస్ అనేది రోజువారీ చిన్న చిన్న పనులు చేసుకునే ఆడవాళ్ళకి కావచ్చు, లేదా రోజు గంటలు వెయిట్ చేసి బస్సు కోసం, లేదా గంట ముందే బస్ స్టాండ్కి వెళ్ళి, లేదంటే ఎక్కడైతే బస్ స్టాప్స్ ఉంటాయో బస్ స్టాప్స్లో బస్సు కోసం వెయిట్ చేసే ఆడపిల్లలకు కావచ్చు, వీళ్ళందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అండ్ వీళ్ళందరికీ రూపాయి సేవ్ చేసుకోవటానికి, ఎందుకంటే మనకి ఏదైనా కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు ముందు ఆలోచించేది ఎక్కడ ₹1 మిగిలిద్ది అని. సో అలా ₹1 మిగిలితే దాన్ని ఇంట్లోకి ఏ రకంగా వాడొచ్చు, లేదా పిల్లల భవిష్యత్తుకి ఏ రకంగా వాడొచ్చు, లేదా ఒకవేళ స్టూడెంట్స్ అయితే కనుక ఏదన్నా కోర్స్కి కావచ్చు, బుక్స్కి కావచ్చు, ఫీజ్కి కావచ్చు, మన పేరెంట్స్ని బర్డెన్ చేసుకోకుండా వాళ్ళకి ఎలాగ మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఆలోచించేది ఆ ₹1 పొదుపు చేయడానికి. సో ఆ రూపాయి పొదుపు చేయాలి అని ఆలోచించే ప్రతి ఒక్క ఆడబిడ్డకి కూడా మనకి ఈ స్త్రీ శక్తి పథకం అనేది వాళ్ళ కలలకి రెక్కలు ఇస్తూ, మీరు ఎదగాలన్నంత ఎదగండి, మా వంతు ప్రోత్సాహం అనేది మేము ఇస్తాము అని చెప్పేసేసి ఒక సొంత అన్నలాగా, తండ్రిలాగా మనకి ఆ బలాన్ని ఇచ్చే ఈ పథకం అనేది నిజంగా చాలా బాగుందండి. అంటే ఇక్కడ దాదాపు 16 రకాల బస్సులు ఉంటే కనుక దాంట్లో ఆఫ్టర్ ఆల్ 5 రకాల బస్సులు ఇచ్చిన మాట తప్పాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు మహిళలకు వెన్నుపోటు పొడిచారు. 5 రకాల బస్సుల్లో కూడా కొట్టుకొని చచ్చిపోయిన మిమ్మల్ని అని చెప్పి వదిలేసాడని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది మేడం. ఇందులో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు? ఎన్ని రకాల బస్సులు ఉన్నా కూడా సాధారణ మహిళలు రోజువారీ వాడుకోవడానికి ఉపయోగించేది ఈ 5 రకాల బస్సులే అండి. ఎందుకంటే మనం దగ్గరలో ఇప్పుడు రూరల్ ప్రాంతాల నుంచి, లేదా గ్రామీణ ప్రాంతాల నుంచి, చిన్న చిన్న ప్రాంతాల నుంచి ఎవరైనా కూడా మహిళలు బయటకు వచ్చి వాళ్ళ రోజువారీ పని కోసం వాడేది ఈ 5 బస్సులే. రోజు కాలేజ్ పిల్లలు, స్కూల్ పిల్లలు వాడేది ఈ 5 బస్సులే. ఇలాగ ప్రతి ఒక్కళ్ళకి సాధారణంగా ముందు మన మహిళలకి ఇచ్చిన వాగ్దానం ఏదైతే ఉందో వాళ్ళకి నిలబెట్టుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి. ఇప్పుడు ఏసీ బస్సు ఇవన్నీ ఏముందండి, ఏసీ బస్సు ఇవన్నీ ఎక్కాలి అంటే కనుక ఆల్రెడీ బాగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్నవాళ్ళు, లేదా ఎక్కువ ప్లేస్ కంఫర్ట్ కోసం వాడుకునే బస్సులు మిగతావన్నీ కూడా. ఇవి ప్రతి ఒక్క ఆడబిడ్డ, ప్రతి ఒక్క సాధారణ మహిళ కూడా రోజువారీ జీవితంలో ఉపయోగించే బస్సులు వాళ్ళకి అందుబాటులో రావాలి, వాళ్ళకి ఆ సౌకర్యం అనేది కల్పించాలి, ఆ రూపాయి ఆదా చేసే మార్గం అనేది మనం చూపించాలి. వాటి ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇంకా ఎక్కువ మహిళలకి ఉచిత బస్సు కాబట్టి మహిళలకి ఇంకా కండక్టర్ పోస్ట్, ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ ఉచిత బస్సుల్లో ఈ లేడీ కండక్టర్స్ మనం ఎక్కువగా చూస్తున్నాం. సో వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇదంతా మనకి లేడీ ఓరియంటెడ్, మహిళలకి వాళ్ళ అభివృద్ధి కోసం గవర్నమెంట్ ఆలోచించిన పథకం అండి ఇది. సో దీంట్లో కూడా ఇంతమంది మనకి ఇప్పుడు చూస్తే కనుక మొదటి ఈ స్త్రీశక్తి స్టార్ట్ అయిన మొదటి 30 గంటల్లోనే 5 కోట్ల ఖర్చు చేసి 5 కోట్ల రూపాయల విలువ గల 0 టికెట్లు అనేది జారీ అయినాయి. 12 లక్షల మంది ఆడబిడ్డలు ఈ పథకాన్ని యూజ్ చేసుకొని ఈ ఫ్రీ బస్సుని వినియోగించుకున్నారు. సో దీనికన్నా ఇంకా ఎగ్జాంపుల్ ఏం కావాలండి? ఇంతమంది లాభపడుతున్నా కూడా ఇంకా దాని మీద బురద జల్లుతూ వాగే వాగుని మన వాళ్ళు పట్టించుకోకుండా ఈ కుక్కలు ఎప్పుడూ మొరుగుతానే ఉంటాయి, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఏనుగు వెళ్తూ ఉంటుందండి, ఏనుగు వెళ్తూ ఉంటే పక్కన ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి. అలా అని చెప్పేసేసి ఆగి ఎందుకు మొరుగుతున్నాయి అని చెప్పేసేసి ఆగిపోతే దాన్ని నడక ముందుకెళ్ళదు. ఇలాగే వీళ్ళు బురద జల్లుతున్నారు కదా అని చెప్పేసి ఆ బురదని ముందు క్లీన్ చేసుకుంటూ కూర్చుంటే మన గవర్నమెంట్ మనకివ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ఇవ్వడంలో నెక్స్ట్ అడుగు ముందుకు వేయలేదు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మేడం, మొన్నటి వరకు చూసాము సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మొత్తాన్ని వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు గారు అంటూ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ మాట్లాడిన పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళకి ఇంకో అస్త్రం కూడా దొరికింది అనుకోవాలంటారు. ఎందుకంటే కనుక నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదు, మహిళలకు ఇస్తా అన్న 1500 ఇవ్వట్లేదు, మళ్ళీ ఈ రెండింటి మీద మాట్లాడటం మొదలుపెట్టారు. ఎలా చూడాలంటారు అసలు?
ఇప్పుడు సూపర్ 6 పథకాలు హామీ ఇచ్చారండి. సూపర్ 6 పథకాల్లో ఏ పథకం నెరవేరట్లేదండి. మనకి ఏదైతే ముందు చెప్పారో ఇది 3 సిలిండర్లు కావచ్చు. 3 సిలిండర్లు ఇప్పుడు మీరు బయట చూడొద్దండి. ఎవరైతే లబ్ధి చెందారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి నిజంగా మీరు లబ్ధి చెందారా లేదా, దానివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా అని చెప్పేసేసి ఆ ఆడబిడ్డల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి. సో వాళ్ళు ఇస్తున్నారులే ఏం చేసుకుంటాం అని మాట్లాడితే అప్పుడు మీరు ప్రశ్నించే హక్కు మీకు ఉంటుంది. అందరూ మేము ఇప్పుడు ప్రశాంతంగా వేలకు వేలు పెట్టి గ్యాస్ సిలిండర్ కొనుక్కునే పని లేకుండా ప్రశాంతంగా మా పిల్లలకి మేము చేసుకొని పెట్టుకుంటున్నాము, ఆ డబ్బులు మాకు ఆదా అవుతున్నాయి అని చెప్పేసి ఆడవాళ్ళు ఎంతో ఆనందపడుతున్నారు. అవన్నీ వదిలేసేసి పట్టుకున్నారు. మనకి పెన్షన్లు టైంకి వస్తున్నాయి. ఈ సూపర్ 6లో మిగతావి ఇంకేమున్నాయండి? ఈ ఉచిత బస్సు గురించి ఆల్రెడీ ఎంతమంది ఇప్పుడు సంతోషంగా ఉన్నారనేది మనం రోజు చూస్తున్నాం. ఇన్ని చూసినా కూడా మళ్ళీ మాట్లాడతారు. నిరుద్యోగ భృతి కన్నా ముందు మెగా డిఎస్సి వదులుతా అన్నారు. ఇప్పుడు మెగా డిఎస్సి వదిలేరు. ఆటోమేటిక్గా ఇంకొన్ని రోజుల్లో మనకి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరగబోతుంది. సో ఇవన్నీ జరుగుతున్నాయి రైతన్నల కోసం అని చెప్పేసి వాళ్ళకి ఫస్ట్ విడత అమౌంట్స్ అనేది వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయినాయి. ఇంకా మిగిలిందల్లా ఓన్లీ 1500 ఆడవాళ్ళకి ఇస్తా అన్నది. అది కూడా ఇప్పటివరకు ఒకేసారి అన్నీ రావాలి అంటే కష్టం కదండి. ఇప్పుడు గత 5 సంవత్సరాలు మనం ఎదురు చూస్తూనే ఉన్నాము. కానీ అప్పుడు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. ఎందుకంటే బయటకు వచ్చి ఎక్కడన్నా సోషల్ మీడియాలో కానీ మీడియా ముందు కానీ ఏమన్నా పోస్ట్ పెట్టినా మాట్లాడినా ఎక్కడ ఈ వైసీపీ వాళ్ళు ఏ రకంగా టార్గెట్ చేసి మమ్మల్ని హెరాస్ చేస్తారో అన్న భయంతో జనం వణికిపోయి మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమే అయింది. కానీ ఈ సంవత్సరంలోనే ఇంత అభివృద్ధి చూపిస్తున్నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, మనకి ఎక్కడ చూసినా ఆగిపోయిన ప్రాజెక్టులు స్టార్ట్ అయినాయి, బ్రిడ్జ్లు స్టార్ట్ అయినాయి, రోడ్లు పనులు జరుగుతున్నాయి, మెగా డిఎస్సి వదిలారు, పథకాలన్నీ అమల్లో ఉన్నాయి. ఇన్ని పనులు జరుగుతున్న ఒక్క సంవత్సరమే అయినా ఇంకా ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పేసి ఒత్తిడి చేస్తున్నారు. మరి 5 సంవత్సరాలు ఆగి ఉన్నది, ఆ 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది. కానీ ఒకే సంవత్సరంలో మనకు అన్నీ రావాలి అంటే ఎవరికన్నా అది కష్టం కదండి. సో 5 సంవత్సరాలు ఓపిక పట్టిన వాళ్ళు ఇంకొంచెం ఓపిక పట్టలేరా? ఇప్పుడు మనకి ఎకానమీ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఇంకా బయట నుంచి రుణాలు తీసుకురావాలి, ఆ రుణాలని ప్రతి ఒక్కరికి అందేలాగా చేయాలి. ఇదంతా అనేది 1 రోజు 2 రోజుల్లో లేదా గంటల్లో అయిపోయే పని కాదు. దీని అంతటికీ చాలా స్ట్రాటజికల్గా గ్రౌండ్ లెవెల్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లో కూడా అక్కడక్కడ లోటుపాట్లు జరుగుతాయి. వాటన్నిటిని ఎక్కడ జరుగుతుంది అనేది వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రెక్టిఫై అవ్వడానికి గవర్నమెంట్కి టైం కావాలి. ఇంకా ఎవరికైతే రాలేదో వాళ్ళందరికీ ఈ పథకాలన్నీ అందేలాగా చూడడానికి, రుణాలు సర్దుబాటు చేయడానికి, అందరికీ న్యాయం జరిగేలా చూడడానికి టైం కావాలి. మీరు ఇంత టైం తీసుకున్నారు, మన గవర్నమెంట్కి కూడా కొంచెం టైం ఇవ్వండి. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా మేడం, రీసెంట్గా మరి మొన్న పులివెందుల్లోనే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ మా అక్క చెల్లెళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఫ్రీ బస్సు ప్రవేశపెడితే కనుక వైజాగ్ వెళ్ళి చూసి రావాలనుకుంటున్నారు, అమరావతి వెళ్ళి చూసి రావాలనుకుంటున్నారని మరి మొన్న ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి అన్నారు. మరి ఆయన ఆశ నెరవేరింది అనుకోవాలంటారా, లేదంటే కనుక అది మధ్యస్థంగా ఆగింది అనుకోవాలంటారా? నెరవేరింది కాబట్టే అందరూ కూడా ఇంత స్వేచ్ఛగా ఎక్కడ కావాలనుకున్నా అక్కడికి వెళ్ళగలుగుతున్నారు. అసలు అది జరిగిందా లేదా అని తెలియాలి అంటే వాళ్ళు సొంతగా బస్ ఎక్కి చూడాలి. అయితే మీరు ఒకసారి ఎక్కి మీ ఆడబిడ్డలు 0 టికెట్ తీసుకుంటున్నారా లేదా అనేది మీరు టికెట్ డబ్బులు పెట్టి తీసుకోండి. లేదా మీరు కార్యకర్తలు ఎవరైతే ఈ అవాకు చెవాకులు పేలుతున్నారో వాళ్ళకి చీర కట్టించి బస్సు ఎక్కించి వాళ్ళకి 0 టికెట్ ఇస్తారా లేదా అనేది చూడండి. లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని బస్సు ఎక్కించి వాళ్ళ ఓటర్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఐడి ప్రూఫ్ చూపించి వాళ్ళకి 0 టికెట్ ఇస్తున్నారా లేదా అనేది చూడండి. ఇదంతా గ్రౌండ్ చెక్ చేయకుండా వాళ్ళు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయకుండా అవ్వటం లేదు. ఏముందండి మాట అనడం 1 నిమిషం. ఎందుకు ఆర్కే రోజా గారు మాట్లాడుతున్నారు, యాంకర్ శ్యామల అదే వాళ్ళ వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల ఇద్దరు అదే మాట మాట్లాడుతున్నాడు. వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు, ఎక్స్ప్రెస్ వరకే ఇచ్చారు, మేము వెన్నెల ఎక్కకూడదా, వెన్నెల బస్సు ఎక్కకూడదా, లేదంటే స్లీపర్ బస్సులు ఎక్కకూడదా, ఏసీ బస్సులు ఎక్కకూడదా, ఇదేం పద్ధతి ఇదేం పాడు అంటున్నారు కదా మేడం. మరి బేసిక్ నీడ్, మీరు లగ్జరీస్కి వెళ్ళమాకండి. ఏదైనా కూడా మనిషి బతకాలి అంటే బేసిక్ నీడ్ అనేది రీచ్ అవ్వాలి ముందు. సో మన ప్రభుత్వం చేస్తుంది మీరు లగ్జరీస్ అనేది ముందు మన ఎకానమీ ముందు రోజుల్లో రాబోతున్నాయేమో.
ఏదైనా కూడా వేచి చూస్తేనే కదా తెలిసేది. ముందు కనీస సదుపాయాలు అనేది రీచ్ అవ్వడం గోల్గా పెట్టుకొని సాధారణ మనుషులకి సాధారణ కావాల్సిన అవసరాలన్నీ కూడా రీచ్ అవ్వాలి అన్న గోల్తో మన గవర్నమెంట్ పనిచేస్తుంటే అది ఆ సాధారణ మనుషుల దగ్గరికి సాధారణ సదుపాయాలన్నీ వెళ్తున్నాయా లేదా అనే విషయం పక్కన పెట్టి మీరు లగ్జరీస్కి ఇంకా ఎందుకు స్కోప్ ఇవ్వలేదు అని చెప్పేసేసి మీరు మాట్లాడతా తప్పుదోవ పట్టిస్తున్నారు అంటే మీ ఆలోచన విధానం, మీ వే ఆఫ్ థింకింగ్ అనేది ఎంత రాంగ్ రూట్లో వెళ్ళిపోతుందో ఫస్ట్ వాళ్ళు సెల్ఫ్ అనాలిసిస్ అనేది చేసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.